ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పై పూర్తి వివరాలను అఖిలపక్ష నేతలకు వివరించారు రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆపరేషన్ కొనసాగుతున్నందున ఇంతకు మించి వివరాలు బయటకు చెప్పలేమన్నారు. ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ తిరిగి దాడి చేస్తే భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని రాజ్నాథ్ సింగ్ ఈ రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ పై పూర్తి వివరాలను అఖిలపక్ష నేతలకు వివరించారు రాజ్నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆపరేషన్ కొనసాగుతున్నందున ఇంతకు మించి వివరాలు బయటకు చెప్పలేమన్నారు. ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ అవినాష్ లైవ్ ద్వారా అందిస్తారు. అవినాష్, చెప్పండి, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రైట్ మాధురి, ఇప్పటి వరకు ఏదైతే జరుగుతూ ఉందో ఆపరేషన్ సింధూర్ అంటే పెహల్గామ్ అటాక్ తరుగుతా 26 మంది భారతీయులను చంపేసిన తర్వాత, అంటే ఒక నేపాలీయుడు 25 మంది భారతీయుల మరణం తర్వాత పెహల్గామ్కి ఏదైతే ప్రతీకార చర్య ఉందో భారత్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. మొదట ఇండస్ వాటర్ ట్రీటీతో మొదలైనటువంటి ఈ చర్య ఇప్పుడు ఇక్కడ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. అంటే మొదటగా భారత్ నుంచి వైమానిక దాడులు మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత ఏదైతే జరిగినటువంటి అంశం ఉందో, అంటే నిన్న నైట్ పాకిస్తాన్ కూడా ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్, డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్తో వాళ్ళు భారత్ పైన దాడికి, స్పెషల్గా అమృత్సర్లో దాడి చేసేందుకు ప్రయత్నం నిన్న సాయంత్రం జరిగింది. అంటే నిన్న రాత్రి దాదాపు 12 గంటల తర్వాత ఆ అంశాన్ని గమనించుకున్నటువంటి భారత్ అదాని సంస్థ తయారు చేసినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ దాడి ఈ రోజు ఉదయం నుంచి మొదలుపెట్టినట్టుగా మనకి చాలా క్లియర్ సమాచారం తెలుస్తూ ఉంది. దాదాపు 9 పట్టణాలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి దాదాపు మెయిన్ సిటీస్ అయినటువంటి 9 సిటీస్ పైన, దాంట్లో లాహోర్, ఇస్లామాబాద్, సయాల్కోట్తో పాటు పూంచ్, ఏదైతే మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పూంచ్ దగ్గర ఏదైతే రిటాలియేషన్ జరుగుతూ ఉందో, ఇలా మొత్తం 9 పట్టణాలపైన, పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 పట్టణాలపైన భారత్ ఇప్పటివరకు వైమానిక దాడులు ఏదైతే చేస్తూ ఉందో అవి కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా జైషే మహమ్మద్కి సంస్థకి సంబంధించినటువంటి పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఇంతకుముందు ఫ్లైట్ హైజాక్ చేశారో భారత్ నుంచి,
ఆ ఫ్లైట్ హైజాక్ వెనకాల ఉన్నటువంటి మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు ఆ డ్రోన్ అటాక్స్ ద్వారా అతన్ని కూడా యూనో వాళ్ళు కోరుకునేటువంటి ఆ యొక్క ఆకాశానికి పంపించినట్టుగా కూడా క్లియర్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా పెద్ద బ్రేకింగ్ థింగ్ ఏంటంటే లాహోర్ అనేటువంటి మేజర్ సిటీలో లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఈ డ్రోన్ అటాక్స్ ద్వారా భారత్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇదే కాకుండా సియాల్కోట్, పాకిస్తాన్లో ఉన్నటువంటి సియాల్కోట్లో కూడా ఇది రెండోసారి, ఇది మూడోసారి ఇన్ఫ్యాక్ట్ సియాల్కోట్ పైన భారత్ ఈ విధంగా అటాక్ చేయడం గడిచినటువంటి 10 రోజుల్లో. ఈ మూడోసారిలో క్లియర్గా సియాల్కోట్, లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే రాడార్స్ కానీ లేదా తర్వాత ఫ్లైట్స్ వస్తున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా మిసైల్ అటాక్ కానీ లేదా డ్రోన్ అటాక్ కానీ జరుగుతున్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేయి, అంటే ఎలాంటి అటాక్స్ జరగకుండా కాపాడాల్సినటువంటి ఏదైతే ఎయిర్ రాడార్ సిస్టమ్ ఉంటుందో దాన్ని కంప్లీట్గా బ్లాక్అవుట్ చేసి దాన్ని కంప్లీట్గా వాష్, అంటే ఇంకెందుకు పనికి రాకుండా ఈ డ్రోన్స్ ద్వారా భారత్ నేవీ కావచ్చు, భారత ఆర్మీ కావచ్చు, చాలా క్లియర్గా దాన్ని నిర్వీర్యం చేసినట్టుగా చూసుకోవచ్చు. అదేవిధంగా భారత్ మళ్ళీ క్లియర్గా చెప్తా ఉంది, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో మేము ఇంకా ఇప్పుడు జస్ట్ ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ఇది ఇంకా మొదలైనటువంటి ప్రక్రియలోనే ఉంది, ఇది అంతం కాదు, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే అనేటువంటి మాట ఇటు జయశంకర్ కావచ్చు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, అందరూ కలిసి క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఇది. అయితే లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అయితే పూర్తిగా అటు ధ్వంసం చేసిందని చెప్పొచ్చు అవినాష్. మన డ్రోన్స్ అయితే అంటే నెక్స్ట్ భారత వ్యూహం ఏ విధంగా ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారు? అంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, దీంట్లో ఫేజ్ 2 ఉండబోతోంది, కంటిన్యూ అవుతోంది అని ప్రకటించిన నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది అనుకోవచ్చు అంటారు? రైట్, అయితే ఇక్కడ 2 అంశాలు మనం గమనించుకోవచ్చు. పాకిస్తాన్ ముక్కలు కాబోతుంది అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా భారత సేనలు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు, స్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ, పాకిస్తాన్ని ముక్కలు చేసి తీరుతాం అనేటువంటి మాట కూడా వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. దీంతో పాటు రీసెంట్గా బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి నరేంద్ర మోదీ గారు ఏదైతే ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతా ఆయన క్లియర్గా చెప్పారు, చున్ చున్కే మారింగ్ అనేటువంటి, అంటే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని వెతికి వెతికి చంపుతామనేటువంటి మాట. దాదాపుగా అదే ప్రక్రియను కొనసాగిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వం. దానికి త్రివిధ దళాలైనటువంటి భారత త్రివిధ దళాలు దానికి అన్ని రకాల సాయశక్తులు అడ్డుపెట్టి మరి వాళ్ళు పనిచేస్తూ ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ఇక్కడ 2 అంశాలు మనం గమనించుకోవచ్చు. ఒకటి ఏంటంటే భారత త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసిన తర్వాత ఇన్ఫాక్ట్ వాటి ధ్వంసం అవినాష్ హోల్డ్ లో ఉండండి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. जिस समय सिक्योरिटी डिफेंस प्रोडक्शन वेलकम स्पीच दे रहे थे तो उन्होंने आभार व्यक्त किया कि मैं इस कार्यक्रम में आप सबके बीच उपस्थित हूं. सच्चाई यह है, खैर उन्हें औपचारिकता पूरी करनी थी, पूरी की उन्होंने, लेकिन इस क्वालिटी नेशनल क्वालिटी कॉन्क्लेव में आना मुझे बेहद अच्छा लगा है. वैसे ऑर्डिनरी कॉन्क्लेव में तो हम लोग जाते रहते हैं, तो क्वालिटी कॉन्क्लेव में आने में क्या आपत्ति हो सकती है. साथियों, सबसे पहले तो मैं हमारी आर्म्ड फोर्सेज ने कल जो कार्रवाई की है और जय हिंद, जय हिंद, जो शौर्य और पराक्रम दिखाया है उसके लिए मैं हृदय से बधाई देता हूं. पाकिस्तान और पीओके में जिस तरह से हमारी आर्म्ड फोर्सेस ने टेरर कैंप्स को नेस्त नाबूद किया है वो हम सबके लिए एक गौरव का विषय है. साथियों, आप सभी नेशनल क्वालिटी कॉन्क्लेव का आयोजन ये आपका चल रहा है. क्वालिटी की क्या भूमिका होती है, यह क्या रोल अदा करती है, इसका नमूना हमने कल देखा. जिस प्रेसिजन के साथ यानी जिस सटीकता के साथ ऑपरेशन सिंदूर एग्जीक्यूट किया गया वह अनइमेजिनेबल है, बहुत ही सराहनीय है. इसमें